హాయ్ అండి. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఆయిల్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటో, కొంచెం పుదీనా వేసుకొని ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కింద మాడట్టకుండా వేయించుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని, లేకపోతే వేరే ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసు వాటర్ అయితే తీసుకున్నానండి. నానబెట్టుకుంటే గ్లాస్కి గ్లాసున్నర తీసుకోవాలి. నేను నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు కడిగి వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసు వాటర్ అనేది వేసుకొని నేను మూత పెట్టుకున్నానండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మనం ఎలాగైతే రైస్ని కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవడమే. నేను గుడ్లని కారం, ఉప్పు, సాల్ట్ వేసుకొని వేయించుకున్నానండి. సగం శాతం రైస్ ఉడికిన తర్వాత గుడ్లు వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. నేను పైన నెయ్యి అనేది వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించానండి. రైసు వేడిగా ఉండి దానికన్నా చల్లారాక మనము కలుపుకుంటే పొడి పొడిలాడితే చాలా బాగా వస్తుందండి. దీంట్లోకి నేను పెరుగు చట్నీ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.